ఈ అమ్మాయి ఒక బాక్స్ లో ఇరుక్కుపోతుంది. అప్పుడే ఈమెకి ఆ బాక్స్ లో ఒక మొబైల్ ఫోన్ దొరుకుతుంది. దాంతో ఈమె ఆ మొబైల్ లో నుంచి సిమ్ ని తీసి ఆ మొబైల్ పై ఉన్న సర్వీస్ నెంబర్ ని తన చేతి పైన రాసుకుంటుంది. ఆ తర్వాత ఫోన్ లో సిమ్ వేసి మళ్ళీ పోలీసులకు కాల్ చేసి ఆ సర్వీస్ నెంబర్ చెప్తుంది. దాంతో పోలీసులు ఈ నెంబర్ ద్వారా మీరు ఎక్కడున్నారో మేము తెలుసుకుంటాము అని చెప్తారు. దాంతో ఈమె ఫోన్ లో ఉన్న ఛార్జింగ్ అయిపోకుండా ఫోన్ ని కట్ చేసేస్తుంది. అలాగే ఆ ఫోన్ లాక్ ని ఓపెన్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా కూడా ఫోన్ లాక్ ఓపెన్ అవ్వదు. ఎక్కువ సార్లు పాస్వర్డ్ రాంగ్ గా కొట్టడం వల్ల ఫోన్ లాక్ అయిపోతుంది. అప్పుడే ఉన్నట్టుండి ఈ అమ్మాయి ఉన్న బాక్స్ కదులుతుంది. దాంతో ఈ అమ్మాయి బాక్స్ ని కొడుతుంది. బయట నుంచి ఎలాంటి సమాధానం ఉండదు. దాంతో ఈమె మళ్ళీ పోలీసులకు ఫోన్ చేస్తుంది. పోలీసులు మేము మీ ఫోన్ ఉన్న 50 మీటర్ల దూరంలోనే ఉన్నాము, మిమ్మల్ని వెతుకుతున్నాము అని చెప్తారు. అలాగే మీకు ఏమైనా సౌండ్లు వినిపిస్తున్నాయా అని అడుగుతారు. దాంతో అమ్మాయి సౌండ్లు వింటే తనకి ఏమీ వినిపించదు. దాంతో పోలీసులు ఆమెతో భయపడకుండా ఉండండి అని చెప్పి ధైర్యం చెప్తారు. కానీ బాక్స్ లో ఉండడం వల్ల ఈమె చాలా భయపడిపోయి పోలీసులని తొందరగా రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతుందని ఈమె ఫోన్ పెట్టేస్తుంది. అలాగే ఆ బాక్స్ లో ఏడుస్తూ నిద్రపోతుంది. అప్పుడే ఈమెకి ఏదో సౌండ్ రావడంతో ఈమె లేస్తుంది. అప్పుడే ఈమె పోలీసులకు ఫోన్ చేస్తే మేము మీ చుట్టుపక్కలే ఉన్నాము, మీరు ఏమైనా సౌండ్ చేయండి అని అంటే ఈమె గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 2 అని కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.